హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, మెయిన్ డాట్స్ ఎట్లా వేయాలి, షేప్ పట్టి ఎలా వేయాలన్నది ఈరోజు మీకు వీడియోలో అయితే నేనైతే చూపించబోతున్నాను. లాస్ట్ టైం వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేయాలి, బ్యాక్ పార్ట్ డాట్స్ ఎట్లా వేయాలి, నడుం పట్టి ఎట్లా వేయాలన్నది నేనైతే చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎట్లా స్టిచ్చింగ్ అనేది ఈరోజు వీడియోలో మీకు అయితే చూపించబోతున్నాను. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అయితే తీసుకోవాలండి. ఏది లెఫ్ట్ సైడ్ ఏది రైట్ సైడ్ అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇన్ సైడ్ అవుట్ సైడ్ ఉన్నదని క్లాత్ అనేది మనమైతే చూసుకొని ఆపోజిట్ సైడ్కి వెళ్ళి మనం లైనింగ్ అయితే వేసుకొని చుట్టూ అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చుట్టూ స్టిచ్ చేసుకునేది మనమైతే నెక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఎప్పుడైనా కానీ నెక్ అంటే ఉక్సులు పెట్టి ఫ్రంట్ నెక్లకి వెళ్ళి చూసుకుని స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా వేరే పార్ట్ తీసుకునేటప్పుడు వేసుకుని చూడాలండి. ఇది ఇటు సైడ్ వచ్చింది, ఇంకా ఆపోజిట్లో రావాలి. సో కొంతమంది తిరగలైతే కుడతారు బిగినర్స్ అయితే. సో చూసుకుని అయితే మనమైతే స్టిచ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే లైనింగ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ మనకు హ్యాండ్ అయితే 5 ఫింగర్స్ లైనింగ్ మీద అయితే ఉండాలండి. అట్లా ఉండడం వల్ల లైనింగ్ అనేది ఎక్కడ ఉగ్గులు రాకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసుకునే మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే మనమైతే కట్ చేసుకోవాలి. చాలా నీట్గా మిగిలిన క్లాత్ అంతా చాలా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఏ విధంగా పెట్టాలన్నది చాలా సింపుల్గా ఈజీగా చెప్తానండి. సో మనమైతే ఇక్కడ నెక్ సైడ్కి ఉంది కదండి, నెక్ సైడ్కి వచ్చేసి మనం 4 ఫింగర్స్ అయితే పెట్టుకొని అక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకొని ఒక 1 ఇంచ్ ఫింగర్తో 1 ఇంచ్ అయితే మడత పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. అదొక 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. పైకి వచ్చేసి 2.5 అయితే సరిపోతుంది. సో ఇక్కడికైతే మిడిల్లోకి అయితే హోల్ చేసుకొని నెక్ సైడ్కి అండి మిడిల్కి అయితే హోల్ చేసుకొని ఒక టక్స్ అయితే వేసుకురావాలి. సో ఇది వచ్చేసి అయితే చూసారు కదండి, వీడియో చూపిస్తున్న విధంగా అయితే ఫింగర్స్ అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకురావాలి. ఇది చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీగా. ఈ కొలతలు అయితే ఎవరికైనా పర్ఫెక్ట్గా ఉంటాయి. షేప్ అనేది చాలా నీట్గా అయితే కుదురుద్ది. సో నాకు ఇది రాదు అనుకునే వాళ్ళు అయితే టేప్ కొలతలతో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. టేప్ కొలతలతో చూసుకోండి, షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను. లేదు నాకు ఇదే ఈజీగా ఉంది అన్న వాళ్ళు ఇదే ఫాలో అవ్వండి. ఇట్లయితే ఎవరికైనా పర్ఫెక్ట్ షేప్ అనేది కుదురుద్ది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ నేనైతే రిప్లై ఇస్తాను. సో అలాగే 2 పార్ట్లు కూడా మనమైతే డాట్స్ అయితే పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అయితే ఎట్లా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. సో ఇది మెయిన్ క్లాత్ ఎక్కువైతే మిగలలేదు. సో ఒక సైడ్కి వచ్చేటట్టే క్లాత్ అయితే మిగిలింది. దాని అయితే ఇట్లా మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక 2 షేప్ పట్టీలు అయితే మనకైతే రెడీ అవుతాయి. సో తక్కువ క్లాత్ ఉన్నప్పుడు షేప్ పట్టీ అనేది ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మనకైతే క్లాత్ ఎక్కువ లేదు కదండి, తక్కువ ఉన్నప్పుడు అయితే ఇట్లా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి అవైతే 2 లైనింగ్ పీసులు ఒక మెయిన్ పీసు అట్లా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేయాలి. మన ప్రతి వీడియో చాలా క్లారిటీగా అయితే ఉంటుందండి. ఇక్కడ ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. చూడండి వీడియో చూపిస్తున్న విధంగా అయితే షేప్ పట్టీని స్టిచ్ చేసినాక క్లాత్ అయితే తిరగలు తీయాలండి. తిరగలు తీసినాక చుట్టూ అయితే జాయిన్ చేసుకుని రావాలి. సేమ్ అదే విధంగా వేరే షేప్ పట్టి కూడా సేమ్ చూడండి క్లాత్ అయితే అట్లా తిరగలు తీసి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో అదే విధంగా చుట్టూ జాయిన్ చేసుకుని అయితే రావాలి. సో చుట్టూ జాయిన్ చేసినాక చూడండి ఒక షేప్ అనేది కట్ చేసుకోవాలండి. చాలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఒక మిడిల్కి వస్తే ఒక యూ షేప్ అనేది వచ్చింది కదా, ఎక్స్ట్రా 2 పక్కన సమానంగా నీట్గా ఉండేటట్టు అయితే కట్ చేసుకోవాలి.
చూడండి షేప్ పట్టీలు ఎంత నీట్గా రెడీ అయిపోయినాయో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఎట్లా వేయాలనేది చూపిస్తాను. సో మన ఫ్రంట్ పార్ట్కి వేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలండి, ఏది పైకి వస్తుంది, ఏది ఎట్లా వేసుకోవాలి అన్నది ఒకసారి అయితే మనం వీడియోలో చూసుకోవాలి. ఇట్లా పెట్టుకుని అయితే చూసుకోవాలండి. స్టిచ్ చేసినాకైతే లైనింగ్ పైకి వస్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళొద్ది అన్నది ఒకసారి చూసుకుని అయితే మనం స్టిచ్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మన బ్లౌజ్ అంటే డబుల్ స్టిచ్ మీద ఉంటుందండి. చూడండి అట్లా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇది ఒక షేప్ పట్టీ అండి. చూడండి ఎంత నీట్గా ఉన్నదో. ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది షేప్ బెల్ట్ సేమ్ అదే విధంగా వేరే పార్ట్ కూడా తీసుకుని చూడండి. ఎక్కువ ఉన్నకెళ్ళి అయితే మనకి ఫ్రంట్ డాట్స్ దగ్గర నుంచి అయితే వస్తుందండి. చూడండి వీడియో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను చెప్పేది అర్థం కాకపోతే కనుక వీడియోలో చూడండి. సో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ టిప్స్ కూడా ఉంటాయండి. చాలా అంటే చాలా ఈజీ టిప్ అండి ఇది. బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చూడండి షేప్ అనేది కరెక్ట్గా అయితే ఆ పార్ట్ ఈ పార్ట్ కరెక్ట్గా సేమ్ అయితే ఉన్నది. సో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్